కప్పతల్లి ఆటలు, వరదపాశం నాకుడు, దేవుళ్లకు నిండార అభిషేకాలు, గ్రామ దేవతలకు ముడుపులు, బొడ్రాయికి పూజలు, బతుకమ్మ ఆటలు. ఆనమ్మ రావాలని గిట్ల పబ్బతి పడతాను రబ్బా ఊర్ల పొంట కాదా మరి. ముందు మురిపిచ్చి ఇప్పుడు ఏడిపియబట్టే. పట్నంలో పడకున్నా ఏం కాదు గాని పల్లెలు బతికేదే వ్యవసాయం మీదాయ మరి. ఆనమ్మకు అస్సలు రాబుద్దైతలేనట్టుందబ్బా. అచ్చినట్టే వస్తుంది వెనకకు మరిపోతాంది. మొగులంతా మబ్బు, జరసేపట్లనే మేఘాలు మాయం. రాత్రిపూట సలి, తెల్లారంగా ఎండపోడా. అసలు ఇది ఆనకాలమేనా అనే డౌట్ రావట్టే. హౌ మరి ఈ కిత్తకు ముందు ముందే ఆనమబ్బులొస్తే ఇక జంపుతుండొచ్చు అనుకుంటే పత్తాకు లేదు. నడిమిట్లా అప్పుడో ఇప్పుడో డల్లు గంతే. సిటీలున్నోళ్ళకేం తిప్పలేదు గాని రైతులే మొగులు దిక్కు చూసే కథ కాబట్టే అంతటా నార్లు పోసి తయారున్నారు. ఓ 2-3 పెద్దానలు పడితేనే దుక్కులు దున్నుడైతది. అదనెళ్ళిపోవట్టే. ఆనలేమయ్యే సారు అని వాతావరణ శాఖ ఆఫీసర్లను అడిగితే మన తెలంగాణ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి గాని, అరేబియన్ సముద్రం ప్రాంతం నుంచి గాని ద్రోణి పయనించినప్పుడు మనకి స్పష్టంగా వర్షాలు పడతాయి. అటువంటి పరిస్థితి మనకి ఇంతవరకు రాకపోవడం వల్ల గమ్మతేందంటే శ్రీశైలం గేట్లెత్తిండ్రు, నాగార్జున సాగర్ నిండుతాంది, జూరాల కాడ జోరుంది, గోదావరి మస్తు వార్తంది. కల్వకుర్తి మోటార్లు ఇయాల్నే ఆన్ చేసిండ్రు. మనకాడ శినుకుల జాడ లేదు గాని ప్రాజెక్టులు అట్లెట్లా నిండినాయంటే మీది బాజుకు పొట్టు పొట్టు కొడుతున్నాయి. మళ్ళా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ లా శీతమానలు. ఇక సాలు సాలు అని బతింలాడుతున్నా అస్సలు ఇడుస్తలేవు. మనకాడేమో గిట్లుండే. 3-4 వారాల్లో ఏదైనా అల్పపీడనం ఏర్పడితే క్విక్ గా ఈ లోటు తీరిపోతుందనే ప్రస్తుతం మనం భావిస్తున్నాం. ఓ ఆనమ్మ, ఇంకా ఊరియకుంటా ఓ మలక మా తెలంగాణ మీదికి రామ్మా. మా రైతులంతా నీ రాక కోసం ఎదురు చూస్తున్నారమ్మా.